హలో గైస్, వెల్కమ్ టు ద మై ఛానల్ క్రిక్ స్పీక్స్ తెలుగు. టీ20 వరల్డ్ కప్ లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ఈ రోజు జరగబోతుంది అహ్మదాబాద్ స్టేడియంలో. ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది, పిచ్ కండిషన్ ఎలా ఉంటుంది, ఇండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అనేది మన వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో చివరిదాకా చూడండి. లెట్స్ స్టార్ట్స్ అవర్ వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ మొదటిసారి చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్కి వచ్చేసింది ఈ రోజు మనకి. కానీ ఫైనల్ మ్యాచ్లో ఇండియా ఎలాంటి ప్లేయింగ్ లెవెన్తో వస్తుందని మనం మాట్లాడుకునే ముందు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టీ20 వరల్డ్ కప్లో ఒక రికార్డ్ అనేది ఒకసారి చూస్తే ఇండియా న్యూజిలాండ్ని టీ20 వరల్డ్ కప్లో ఎప్పుడు కొట్టలేదు. అంటే న్యూజిలాండే ఇండియాని చాలాసార్లు బీట్ చేసింది టీ20 వరల్డ్ కప్ ఆడిన ప్రతిసారి. అంటే ఎక్కువసార్లు పడలేదు ఇండియాకి న్యూజిలాండ్కి టీ20 వరల్డ్ కప్లో. 2007లో ఒకసారి పడింది, 2016లో పడింది, 2021లో పడింది. 2007లో ఓడిపోయాము, అప్పుడు కొంచెం స్మాల్ మార్జిన్ తోటి 2016 2021 అయితే బిగ్ మార్జిన్ మరి ఘోరంగా ఓడిపోయాము మనం న్యూజిలాండ్ మీద. సో ఇండియాకి న్యూజిలాండ్ మీద టీ20 వరల్డ్ కప్లో సరైన రికార్డ్ అయితే లేదు, ఒక్క మ్యాచ్ కూడా అలాగే మనం అనుకున్నట్టుగానే సౌత్ ఆఫ్రికా కూడా న్యూజిలాండ్ మీద మంచి రికార్డ్ అయితే ఉంది. సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ మీద అన్ని మ్యాచ్లు గెలిచింది టీ20 వరల్డ్ కప్లో. లాస్ట్కి సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా ఓడిపోయింది. మనం కూడా హోప్ఫుల్లీ ఇండియా కూడా అలాంటి లక్ అనేది కలిసి రావాలని కోరుకుందాం, న్యూజిలాండ్ మీద గెలవాలని. ఇంతవరకు న్యూజిలాండ్కి ఇండియాకి టీ20 వరల్డ్ కప్లో సెమీఫైనల్స్ కానీ నాకౌట్స్ కానీ పడలేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాకి న్యూజిలాండ్ టీ20 వరల్డ్ కప్లో ఫైనల్ మ్యాచ్ అనేది పడింది. ఇండియా గెలవాలని కోరుకుందాం. ఒక ఇండియా ప్లేయింగ్ లెవెన్కి వచ్చేసరికి ప్లేయింగ్ లెవెన్ ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. అభిషేక్ శర్మకి మళ్ళీ ఛాన్స్ ఇస్తారు. ఒకవేళ అభిషేక్ శర్మని డ్రాప్ చేసి రింకు సింగ్ తీసుకోవాలని అందరూ అంటున్నారు. కానీ ఒకవేళ రింకు సింగ్ టీంలో తీసుకుంటే మొత్తం బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం మారిపోద్ది. ఇషాన్ కిషన్, సంజు శాంసన్ ఓపెనర్ రావాలి, తిలక్ వర్మ 1 నెంబర్ 3కి రావాలి. అప్పుడు ఉన్న పొజిషన్స్ అన్ని మారిపోతాయి. ఆల్రెడీ ఈ టీ20 వరల్డ్ కప్లో అందరూ కొన్ని పొజిషన్స్కి అలవాటు పడిపోయి ఉన్నారు. మళ్ళీ అభిషేక్ శర్మని ఫైనల్లో డ్రాప్ చేసి మళ్ళీ ప్లేయింగ్ లెవెన్ అది చేంజ్ చేస్తారని టీం అయితే అనుకోదు. అలాగే వరుణ్ చక్రవర్తిని కూడా డ్రాప్ అయితే చేయరు. వరుణ్ చక్రవర్తి మీద ట్రస్ట్ అనేది ఉంచుతారు. ఒక్కసారి ఇప్పుడు వరుణ్ చక్రవర్తిని డ్రాప్ చేసి కుల్దీప్ యాదవ్ తీసుకొచ్చామండి. కుల్దీప్ యాదవ్ ఫైనల్ ప్రెజర్, అలాగే ఫైనల్ మ్యాచ్ అలాంటి సిచ్యువేషన్ ఆడతాడు, అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఒక్కసారిగా ఫైనల్ తీసుకొచ్చి ఎప్పుడో ఒక ఫస్ట్ మ్యాచ్ ఒకటి ఆడాడు, మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు ఒకసారిగా ఫైనల్ తీసుకొచ్చి కుల్దీప్ యాదవ్ నువ్వు వికెట్లు తీయాలంటే కుల్దీప్ యాదవ్ కూడా కొంచెం ప్రెజర్లో ఉంటాడు. సో వరుణ్ చక్రవర్తి ఆల్రెడీ వికెట్స్ తీస్తున్నాడు కానీ రన్స్కి వెళ్తున్నాడు. సో ఆ ఒక రన్స్ని కట్టడి చేసేందుకు ప్రయత్నం చేయాలి, అంతేగాని ఎక్కువ రన్స్ ఇవ్వకుండా చాలు. వికెట్ అయితే ప్రతి మ్యాచ్లో వికెట్ తీస్తున్నాడు. హైయెస్ట్ వికెట్ టేకర్ ఫ్రమ్ ఇండియా వరుణ్ చక్రవర్తి. వరుణ్ చక్రవర్తిని కంటిన్యూ చేస్తారు, ఎటువంటి చేంజెస్ అయితే ఉండో. ప్లేయింగ్ లెవెన్ అలానే ఉంటుంది. అలాగే హర్షదీప్ సింగ్ కూడా వికెట్లు తీయాలి పవర్ ప్లేలో, ఎందుకంటే వాళ్ళ దగ్గర రైట్ హ్యాండర్స్ ఇద్దరు ఉన్నారు, టిమ్ సైఫర్ట్ అండ్ అలాగే ఫిన్నల్ అని ఇద్దరు మంచి ఫామ్లో ఉన్నారు. సో లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి, లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ కాబట్టి ఇనిషియల్గా స్వింగ్ కొంచెం లభిస్తే వాళ్ళని కట్టడి చేయడానికి ఈజీగా ఉంటుంది. వాళ్ళని ఎంత తొందరగా అలా అవుట్ చేస్తే అంత మంచిది. అలాగే అక్షర్ పటేల్ పవర్ ప్లేలో వికెట్లు తీయాలి, ఇద్దరు రైట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి అతను కూడా చాలా కీలకం అవుతాడు. అందరూ కలిసి గట్టిగా ప్రయత్నిస్తే ఈ యొక్క టీం అనేది ఫైనల్లో గెలిచిద్ది. ఇంకా పిచ్ విషయానికి వచ్చేసి పిచ్ అనేది రెడ్ సాయిల్ వికెట్ అండ్ బ్లాక్ సాయిల్ వికెట్ రెండు కలిపి మిక్స్డ్ అనేది ఉంది. ఈ యొక్క వికెట్ అనేది సౌత్ ఆఫ్రికా కెనడా మ్యాచ్లో మనం చూస్తాం, అక్కడ హై స్కోర్ రన్ అయితే వచ్చింది. సౌత్ ఆఫ్రికా 200 పైగా రన్స్ చేశారు, కెనడా ఓడిపోయింది. అలాంటి పిచ్ ఇప్పుడు మన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ గేమ్లో ఇచ్చారు. హై స్కోర్ గేమ్ అనేది వస్తుంది, కొంచెం బౌన్స్ అనేది ఉంటుంది. సో బౌన్స్ ఉంటే న్యూజిలాండ్ ప్లేయర్స్ చాలా బాగా ఆడతారు. సో టాస్ గెలిచిన వాళ్ళు ముందు ఫీల్డింగ్ తీసుకొని సెకండ్ ఇన్నింగ్స్లో చేజింగ్ చేయాలని అనుకుంటారు, ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ అనేది వస్తుంది అంటున్నారు. బట్ అహ్మదాబాద్ స్టేడియంలో డ్యూ అనేది రాకుండా స్ప్రేలు అనేది జల్లుతున్నారు. సో డ్యూ అనేది మ్యాండేటరీ అయితే కాదు, మ్యాక్సిమం డ్యూ అనేది రాదు. బట్ ఇండియా ముందు టాస్ గెలవాలి కదా, టాస్ అనేది ఇండియా గెలిస్తే అప్పుడు టాస్ ముందుకు ఇండియా బ్యాటింగ్ చేసి ఎక్కువ స్కోర్ పెట్టేసి డిఫెండ్ చేసుకోవడానికి ఉంటుంది. బట్ మన యావరేజ్ స్కోర్ వచ్చేసి 180 190. ఒకవేళ ముందు బ్యాటింగ్ చేస్తే ఇండియా 200 దాకా కొట్టారంటే న్యూజిలాండ్ ప్రెజర్లోకి వెళ్ళిపోద్ది. ఒకవేళ ఇండియా ముందు బౌలింగ్ తీసుకుందంటే న్యూజిలాండ్ని 160 170 లోపు కట్టడి చేస్తే అప్పుడు మనకి ఈజీగా చేజింగ్ చేయడానికి ఉండేది 180 ఫైనల్ ప్రెజర్ కాబట్టి. హోప్ఫుల్ ఇండియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసి ఎక్కువ స్కోర్ కొట్టాలని అందరూ కోరుకుందాం. అలాగే అభిషేక్ శర్మ ఫామ్లోకి రావాలని ఫైనల్లో చాలా చాలా ఇంపార్టెంట్. అతను ఫామ్లోకి వచ్చాడంటే అతను మొత్తం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటుంది ఇండియన్ టీము. అలాగే సంజు శాంసన్ అదే ఫామ్ని కంటిన్యూ చేయాలని అందరూ కోరుకుందాం. హార్దిక్ పాండ్యా చాలా చాలా కీలకం అవుతాడు ఈ యొక్క టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో. ఈ అహ్మదాబాద్ స్టేడియం అతను గుజరాత్ టైటన్స్ తరఫున చాలాసార్లు ఆడాడు.
అలాగే గుజరాత్ టైటన్స్కి ట్రోఫీ కూడా తెప్పించాడు. ఫైనల్లో కూడా చాలాసార్లు ఇక్కడ ఆడాడు. ఈ యొక్క గ్రౌండ్లో మనకి బ్యాడ్ రికార్డ్ అయితే ఉంది. మన ఐసీసీ ఈవెంట్స్ మన ఫైనల్లో ఓడిపోయాము 2023 వరల్డ్ కప్. అలాంటి రికార్డ్ మళ్ళీ రాకూడదని దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అది వన్డే వరల్డ్ కప్, ఇది T20 వరల్డ్ కప్. సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి అలాంటి ఏం పట్టించుకోకుండా టీమిండియా మంచి ఎఫర్ట్ పెట్టి మ్యాచ్ గెలవాలని కోరుకుందాం. అలాగే న్యూజిలాండ్ అదే ప్లేయింగ్ లెవెన్తో వెళ్తారు. వాళ్ళు ఎటువంటి చేంజెస్ చేయరు. మెక్రాంచి, అలాగే మిచెల్ శాంట్నర్, మ్యాట్ హెన్రీ, రచిన్ రవీంద్ర, అలాగే ఇంకొక ప్లేయర్ ఉన్నారు కదా రాకీ ఫెర్గ్యూసన్, ఇదే బౌలింగ్ లైన్తో వెళ్తారు. సో వాళ్ళకి కూడా బౌలింగ్ మంచి ఫామ్లో లేరు వాళ్ళ బౌలర్స్. మ్యాట్ హెన్రీ కూడా రన్స్కి వెళ్తున్నారు, రాకీ ఫెర్గ్యూసన్ కూడా రన్స్కి వెళ్తున్నారు. కొంచెం డెడ్ ఓవర్లో బాగా బౌలింగ్ వేస్తున్నాడు. అలాగే మిచెల్ శాంట్నర్ బౌలింగ్ వికెట్లు తీయట్లేదు కానీ కొంచెం ఎకానమికల్ బౌలింగ్ చేస్తున్నారు. అంతా రచిన్ రవీంద్రని ఎక్కువ వికెట్లు చేస్తున్నారు వాళ్ళకి. సో వాళ్ళు రచిన్ రవీంద్ర మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. అలాగే మెక్రాంచి పవర్ ప్లేలో బౌలింగ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అభిషేక్ శర్మ ఆఫ్ స్పిన్నర్కి అవుట్ అవుతున్నాడు కాబట్టి, మెక్రాంచి ఆఫ్ స్పిన్నర్ కాబట్టి అతని చేత బౌలింగ్ చేసే అవకాశం ఉండిద్ది. లేదా గ్లెన్ ఫిలిప్స్ చేత వేయించే అవకాశం ఉండిద్ది. సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో మెక్రాంచి 2 వికెట్ తీశాడు పవర్ ప్లేలు బ్యాక్ టు బ్యాక్ ఒకే ఓవర్లో. అక్కడ మొత్తం గేమ్ చేంజ్ అయింది. సో అలాంటిది ఎటువంటి ప్రయోగాలు చేయకుండా టీమిండియా ఆ యొక్క బౌలర్కి అవుట్ అవ్వకుండా కొంచెం గట్టిగా ఆడితే మ్యాచ్ మనదే అవుతుంది. సో హోప్ఫుల్ ఇండియా గెలవాలని కోరుకుందాం. ఎటువంటి రెయిన్ ఎఫెక్ట్ అయితే ఉండదు. ఒకవేళ రెయిన్ పడి మ్యాచ్ రద్దయినా సరే రిజర్వ్ డే అనేది మళ్ళీ ఉంటుంది ఫైనల్ కాబట్టి ఇండియా గెలవాలని అందరూ కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా. ఇండియా కనుక ఈ యొక్క ట్రోఫీ గెలిచిందంటే T20 వరల్డ్ కప్లో వరుసనే 3 సార్లు T20 వరల్డ్ కప్ అంటే వరుసనే కాదు, T20 వరల్డ్ కప్ 3 సార్లు గెలిచిన టీమ్గా టీమిండియా రికార్డ్ అయితే ఉంటుంది. అలాగే ఐసీసీ ఈవెంట్స్ ఐసీసీ ట్రోఫీస్ వరుసనే 3 సార్లు గెలిచిన టీమ్గా టీమిండియా రికార్డ్ అయితే ఉంటుంది. అలాగే హోమ్లో T20 వరల్డ్ కప్ ఇంతవరకు ఏ టీం అయితే గెలవాలా ఆ యొక్క రికార్డు కూడా టీమిండియాకు ఉంటుంది. అలాగే న్యూజిలాండ్ కూడా T20 వరల్డ్ కప్ మొదటి ట్రోఫీ ఉంటుంది. వాళ్ళకి అదొక రికార్డ్ ఉంటుంది. సో ఎవరు గెలిచినా రేపు పొద్దున ఈరోజు రికార్డ్ అయితే ఉంది అందరికీ. మరి చూద్దాం, ఇండియా గెలవాలని కోరుకుందాం. ఫుల్ క్రౌడ్ సపోర్ట్ అయితే టీమిండియాకు ఉంటుంది. ఎక్కువ ప్రజల్లో ఉండేది టీమిండియా మాత్రమే. ఎందుకంటే హోమ్ కండిషన్స్, హోమ్ టీం, అలాగే హోమ్ ఫ్యాన్స్ మధ్య ఈ యొక్క ప్రెజర్ని టీమిండియా ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది చూడాలి. సో హోప్ఫుల్ ఇండియా గెలవాలని అందరూ కోరుకుందాం. ఇండియా గెలిచి రికార్డ్ సృష్టించాలని T20 వరల్డ్ కప్ 3వ సారి గెలిచి టీమిండియా తనదైన స్టైల్లో రికార్డ్ అనేది, ఎందుకంటే నెంబర్ 1 టీమ్గా టీమిండియా T20లో ఉంది. అదే దాని యొక్క రికార్డ్ని టీమిండియా నిలబెట్టుకోవాలని అందరూ కోరుకుందాం. సో ఆల్ ది బెస్ట్ టీమిండియా. అలాగే ఆల్ ది బెస్ట్ న్యూజిలాండ్ టీం. న్యూజిలాండ్ కూడా మంచి సపోర్ట్ అనేది ఉండాలి. వాళ్ళకు కూడా మనం ఆల్ ది బెస్ట్ చెప్పుకుందాం. అలాగే ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బై.